మీరు డైలీ యూజ్ చేస్తున్న ఫోన్ కి బయట ఉన్న ఈవీ కార్ కి రియల్ బాస్ ఎవరో తెలుసా? అదే చైనా. ఆయిల్ ఏరియా స్లోగా అయిపోతుంది, కానీ కొత్త పవర్ సోర్స్ వచ్చింది, అదే లిథియం. ఇది లేకుండా స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవి నడవవు. ట్విస్ట్ ఏంటి అంటే లిథియం మైన్స్ వరల్డ్ లో చాలా ప్లేసెస్ లో ఉన్నాయి, కానీ 80% ప్రాసెసింగ్ చైనా చేతిలోనే ఉంది. అంటే రా మెటీరియల్స్ వేరే కంట్రీస్ లో ఉన్న ఫైనల్ కంట్రోల్ మాత్రం చైనా చేతిలోనే ఉంది. చైనా సైలెంట్ గా ప్లాన్ చేసింది, ఆఫ్రికా మైన్స్ లో ఇన్వెస్ట్ చేసింది, సౌత్ అమెరికా లిథియం ట్రయాంగిల్ లో డీల్ ఫిక్స్ చేసింది, చీప్ గా ప్రాసెస్ చేసి మార్కెట్ ని క్యాప్చర్ చేసింది. ఇది సేమ్ స్ట్రాటజీ ఆయిల్ లో మిడిల్ ఈస్ట్ యూజ్ చేసినట్టు. ఒకవేళ చైనా ఎక్స్పోర్ట్స్ కంట్రోల్ చేస్తే ఈవీ ప్రొడక్షన్ స్లో అవుతుంది, టెక్ కంపెనీస్ కొలాప్స్ అవ్వచ్చు, కంట్రీస్ ఎకనామిక్ గా షాక్ అవుతాయి. సింపుల్ గా చెప్పాలంటే మోడర్న్ వరల్డ్ పౌజ్ అవ్వచ్చు. యుఎస్ఏ, ఇండియా ఇప్పుడు అలర్ట్ అయ్యాయి, కొత్త లిథియం మైన్స్ కోసం సర్చ్ చేస్తున్నాయి, రీసైక్లింగ్ టెక్ డెవలప్ చేస్తున్నాయి. అంటే చైనా మీద డిపెండెన్సీ తగ్గించడానికి ట్రై చేస్తున్నాయి. కానీ రేస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇది జస్ట్ రిసోర్స్ ఫైట్ కాదు, ఫ్యూచర్ కంట్రోల్ కోసం వార్. ఇప్పటి వరకు ఆయిల్ కోసం వార్స్ జరిగాయి, కానీ ఇప్పుడు వార్స్ లిథియం కోసం జరగవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.